ఈరోజు రెసిపీ వచ్చేసి రొయ్యల కూర. వాటర్లో సాల్ట్ వేసి రొయ్యల్ని బాగా కడిగి పెట్టేసుకొని ఒక గిన్నెలో రొయ్యలు, ఉప్పు, పసుపు వేసి ఉడకబెట్టేసుకోవాలి. ఇందులోనే వాటర్ ఉంటుంది కాబట్టి వాటర్ పోయాల్సిన అవసరం లేదు. ఇలా ఉడకబెట్టేసుకున్నాక ఒక కడాయి తీసుకొని ఆయిల్ వేసేసి బగారాకు మసాలా దినుసులు అన్నీ వేసేసి ఆనియన్స్ వేసి పచ్చిమిర్చి వేసేసి బాగా కలపాలి. ఆనియన్స్ వేగాక కరివేపాకు, దంచిపెట్టుకున్న వెల్లుల్లి పేస్ట్ వేసి బాగా కలిపాక అల్లం వెల్లుల్లి పేస్ట్, టమాటా, ఉడకబెట్టుకున్న రొయ్యలు వేసి బాగా కలపాలి. ఒక 5 మినిట్స్ అలా మగ్గనివ్వాలి. మగ్గిన తర్వాత కారం, ఉప్పు, ధనియాల పొడి వేసి బాగా కలిపాక కొంచెం కలిపేసి జీలకర్ర పేస్ట్ వేసేసి కొత్తిమీర వేసేసి బాగా కలిపి ఒక 2 మినిట్స్ అలా ఉంచేస్తే రొయ్యల కూర రెడీ అవుతుంది.